తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2026వ సంవత్సరం మే మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం. ఓ రకంగా మీ యొక్క జాతకాన్ని అనుసరించి గోచారవశాత్తు వచ్చేటువంటి ఫలితాల్లో బృహస్పతికి దగ్గరగా శుక్రభగవానుడు చేరుతున్నటువంటి తరుణం. మరోవైపు అంగారకుడు కుజుడు మేషంలోకి వెళుతున్నటువంటి స్వక్షేత్ర స్థితి మకర రాశి మీద విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని చూపబడుతున్నాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి ప్రగతి బాగుండబోతుంది. రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాలు, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో కొత్త మార్పులకి నాంది ప్రస్తావన పలికేటువంటి అవకాశం కనిపిస్తుంది. గృహ సంబంధమైనటువంటి అంశాలు, వాహన సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి. కొత్త గృహము లేదా వాహనం, వీటికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సఫలీకృతమవుతుంది, అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశాలు తప్పకుండా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక అదృష్టకరమైనటువంటి తరుణం రాబోతుంది. పెద్దలు అంటూ ఉంటారు, ఎక్కడ దేన్ని పోగొట్టుకుంటామో అవి గౌరవ మర్యాదలు అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి వస్తువులు అవ్వచ్చు, లేదా అవకాశాలు అవ్వచ్చు, అక్కడే వెతుక్కోవాలి. భగవంతుడు కాలం మీకు ఒక గొప్ప మేలుని చేయబోతూ ఉన్నాయి. మీరు ఎక్కడైతే ఏదైతే మీ జీవిత లక్ష్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి స్థితిగతిని మీరు కోల్పోయారో అక్కడే భగవంతుడు కాలం మళ్ళీ మీకు అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళడానికి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా సమాజ హితం కోసం, కుటుంబపరమైనటువంటి అంశాల కోసం ఎన్నో రకాలైనటువంటి బరువు బాధ్యతలు మోసినటువంటి మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా వెంట్రుక వాసులో అదృష్టం దూరమైనటువంటి దాఖలాలు గతంలో ఉన్న భగవంతుడు కాలం మళ్ళీ ఆ ప్రాచీనమైనటువంటి అవకాశాలు మళ్ళీ మీ దరితికి చేర్చడంతో పాటు సమాజంలో మీ యొక్క గౌరవ ప్రఖ్యాతి పెరుగుతుంది. మళ్ళీ కొత్త అవకాశాలను కూడా కొని తెచ్చుకోగలుగుతుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి, బాగుంటాయి, యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే అధికారుల వల్ల పన్ను సంబంధమైన ట్యాక్స్కు సంబంధించినటువంటి చెల్లింపులు లేదా అధికారులతో దురుసుగా ప్రవర్తించినటువంటి తత్వం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారయుక్తమైనటువంటి పదవితో ఉన్నటువంటి అధికారులు లేదా పై వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి తల్లితో విరోధించటం, డబ్బును అన్యాయంగా ఖర్చు పెట్టేస్తూ ఉండటం, ధనం నిలబడలేకపోతూ ఉండటం, చిన్న చిన్న విషయాలకి వాదనలు వస్తూ ఉండటం, ఇంట బయట మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్లో కోపాన్ని ఎక్కువగా ప్రదర్శన చేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. తల్లి లేదా కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలోని ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపే అవకాశం ఉంది. కాబట్టి వారితో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల కోసం మీరు ప్రయత్నం అంటూ చేస్తూ ఉండండి. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఆరోగ్యం విషయంలో, ఆర్థికపరమైన స్థితిగతుల విషయంలో ఇబ్బందులు ఉన్నటువంటి మీకు ఇవన్నీ ఒక్కసారిగా తీరిపోతూ ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలను అంటూ మనం పొందుతూ ఉంటాం. ప్రత్యేకించి మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నం, ప్రత్యేకించి సమాజానికి సంబంధించిన ఒక ఉన్నత ఆధారితమైనటువంటి బాధ్యతకి
మీ పేరుని ప్రతిపాదించడం జరుగుతుంది. ఎంతోమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతల వల్ల ఒక ముఖ్యమైనటువంటి అంశానికి మీ పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం చూస్తాం. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవీ ప్రాప్తి లభించే అవకాశం ఉంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకి ఆశాకాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సమీపమైనటువంటి భవిష్యత్తులో కళ్యాణ గడియలు నడుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావడానికి దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయాలి. దుర్గా సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉన్న ప్రత్యేకించి మంగళవారం, శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో ప్రత్యేకించినటువంటి రాహుకాల సమయాల్లో మీ పరిసర ప్రాంగణాల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో అమావాస్య గడియల్లో ప్రత్యేకించి అమావాస్య, రాహుకాల సందర్భాల్లో నిమ్మ డొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వేగవంతమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. ఆటంకాలు, దుర్యోగాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క అభివృద్ధి తప్పకుండా మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ వృక్షని మెళ్ళలో ధరింపచేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగించబడతాయి. మానసికమైనటువంటి సంఘర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత కనుక అనునిత్యం స్నానం చేస్తున్న యోగదాయకమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.